ర్యాంకింగ్ థింగ్స్ ఐ నీడ్ టు అచీవ్ దిస్ ఇయర్. సోలో ట్రావెల్ ఇంపార్టెంట్. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా సోలో ట్రావెల్ ఒక్కనే ఎక్కడికైనా ట్రావెల్ చేద్దామని చెప్పి. నెక్స్ట్ కేదార్నాథ్, గుడ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. కుదరకపోవచ్చు ఇయర్, బట్ ఒకవేళ కుదిరితే చాలా మంచిది. నెక్స్ట్ విజిటింగ్ కేరళ. సో ఈ మధ్య మూవీస్, రీల్స్ వీటి వల్ల కేరళ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చూద్దాం. నెక్స్ట్ సోషల్ యాంగ్జైటీ మస్ట్ హ్యాపెన్. సో నాకు ఈ పబ్లిక్లో మాట్లాడడం అంటే చాలా భయం, మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. సో ఇయర్ నేను ఫస్ట్ అది ఓవర్కమ్ చేయాలి, పబ్లిక్ స్పీకింగ్ అండ్ సోషల్ యాంగ్జైటీ. సో నెక్స్ట్ వన్ ఇంటర్న్షిప్ మస్ట్ హ్యాపెన్. మనం ఆల్రెడీ 80 days ఛాలెంజ్ తీసుకున్నాం కదా, సో అది కంటిన్యూ అవుతుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కానీ కన్ఫర్మ్ ఇయర్లో మనకి ఇంటర్న్షిప్ రావాలి. సో నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ మస్ట్ హ్యాపెన్. సో లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను ఏజెన్సీ స్టార్ట్ చేయాలని, బట్ కుదరలేదు. సో ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నాను. సో ఇయర్ మనం ఎలాగైనా ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ కంటెంట్ క్రియేషన్ ఇంపార్టెంట్. మస్ట్ హ్యాపెన్ కాదు, ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం సోషల్ యాంగ్జైటీ, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ ఫస్ట్ ఓవర్కమ్ చేస్తే కంటెంట్ క్రియేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో కెమెరా వచ్చి బోనస్. సో ప్రజెంట్ నేను మొబైల్లోనే అయితే రికార్డ్ చేస్తున్నాను, బట్ ఒకవేళ కెమెరా ఉంటే ఇంకా క్లారిటీ బాగా వస్తుందేమని చెప్పి అనుకున్నా, చూద్దాం.